today we are going to discuss about technical SEO. టెక్నికల్ ఎస్ఈఓ గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. వెబ్సైట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది సార్ అంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి స్టార్టింగ్ డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి సార్? ఫిట్నెస్ ఆఫ్ ఎ వెబ్సైట్. నా వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్నెస్ ఆఫ్ ఎ వెబ్సైట్ అన్నమాట. అంటే నువ్వేముండాలి? టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. టెక్నికల్లీ యూ మస్ట్ స్ట్రాంగ్ అనమాట. యూ మస్ట్ STRONG, యూ మస్ట్ స్ట్రాంగ్ అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. టెక్నికల్లీ యూ మస్ట్ స్ట్రాంగ్. TECHNICAL. టెక్నికల్లీ యూ మస్ట్ స్ట్రాంగ్ అనమాట. అంటే ఆన్ పేజ్ ఏముంటుంది? జస్ట్ ఏ మినిట్. సో మీకు లాజిక్ అర్థమైంది కాబట్టి సబ్జెక్ట్ ఇస్ సింపుల్, అంతే. లాజిక్ అర్థమైతే అయిపోయింది సార్, కొట్టకుండా పోవచ్చు మార్కెట్ ని. ఓకేనా? డన్. సో నీకేం అర్థమైంది సార్? ఆన్ పేజ్ SEO అనేది ఏముంటుంది సార్? SEO అనేది ఇలా డివైడ్ చేశారు సార్. ఆన్ పేజ్ ఉంటుంది అంటే ఏంది, ప్లస్ ఆఫ్ పేజ్ ఉంటుంది, ఆఫ్ పేజ్ అనేది ఉంటుంది, ప్లస్ టెక్నికల్ అనేది ఉంటుంది. ఐ విల్ గో ఫర్ టెక్నికల్. మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు సార్. ఐ విల్ గో ఫర్ ఆన్ పేజ్ ప్లస్ టెక్నికల్ SEO ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ అన్నమాట. తర్వాత ఆఫ్ పేజ్ వస్తుంది, తర్వాత ఆఫ్ పేజ్ అనేది వస్తుంది, తర్వాత లోకల్ SEO అంటాం అనమాట. లోకల్ SEO అనేది అంటాం. ఆన్ పేజ్ అంటే ఏంది? ఆన్ పేజ్ అంటే ఏంది? నీకున్న స్కిల్స్ బాగున్నాయి లేదా? సింపుల్ గా చెప్పాలంటే HUMN, హ్యూమన్ స్కిల్స్ అనమాట. హ్యూమన్ SKILS స్కిల్స్ అనమాట. అంటే నువ్వు వెబ్సైట్ లోపల ఏం పెడుతున్నావో నీకు ఒక సైకాలజీ ప్రకారంగా బాగా తెలుసు. అంటే కంటెంట్ ఎంత ఉండాలి, పారాగ్రాఫ్ ఎలా డివైడ్ చేయాలి, హెడ్డింగ్స్ ఎట్లా పెట్టాలి, ఇమేజెస్ ఎట్లా పెట్టాలి, ఇమేజెస్ యొక్క కంప్రెషన్ టెక్నిక్ అనేది వాడినవా లేదా, తక్కువ సైజ్ లో సూపర్ ఫాస్ట్ గా లోడ్ అవుతుందా లేదా, సో దాని యొక్క డైమెన్షన్స్ ఏంది, సో నువ్వు ప్రాపర్ గా డివైడ్ చేసినావా లేదా, ట్యాగ్స్ పెట్టినావా లేదా, టైటిల్ పెట్టినావా లేదా, మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ పెట్టినావా లేదా, URL బాగుందా లేదా, ఫీచర్డ్ ఇమేజ్ పెట్టినావా లేదా, ఇవన్నీ నువ్వు క్యాల్కులేట్ చేసేది హ్యూమన్ స్కిల్స్ అనేది అంటారనమాట. మరి టెక్నికల్ అంటే ఏంది సార్? ఫిట్నెస్ అంటున్నాను అనమాట. సింపుల్. అంటే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఫిట్నెస్ లేడు, ఫిట్నెస్ ఉంది అంటాం కాబట్టి ఫిట్నెస్ ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు హ్యూమన్ స్కిల్స్ బాగుండి టెక్నికల్ గా ఫిట్ ఉంటావో, నీ బాడీ ఫిట్ గా ఉంటుందో, యు ఆర్ గోయింగ్ టు డూ అల్టిమేట్ థింగ్స్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ టెక్నికల్ లో ఏమొస్తుంది సార్? వాట్ అంటే టెక్నికల్ SEO లో దేని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. టెక్నికల్ SEO వాట్ ఫోకస్ ఆన్, వాట్ FOCUS, ఫోకస్ ఆన్ అన్నమాట. అంటే ఏంది? బాడీకి స్టామినా ఉందా లేదా, ఉరుకుతుండా లేదా, పడుతుండా లేదా, నిద్రపోతుండా లేదా, ఇచ్చిన వర్క్ చేస్తుండా లేదా. సో ఆర్మీని సింపుల్ గా ఏం చెప్పాలంటే ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళని డిఫెన్స్ చేస్తుండా లేదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఈ టెక్నికల్ SEO లో మనం ఏం డిఫెన్స్ చేస్తాం సార్ అనేది చూసుకుందాం. ఓకేనా? నీకు డిఫెన్స్ అంటేనే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న మార్కెట్ లో సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ సెక్యూరిటీ అంటే ఏంటి సార్? SSL అన్నమాట. ఇప్పుడున్న ప్రతి ఒక్క వెబ్సైట్ ఆటోమేటిక్ SSL అనేది వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఎవరు ఇస్తున్నారు సార్ SSL అంటే? సారీ సరే, ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఐ విల్ మేక్ ఇంటర్నల్ పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? తర్వాత స్పీడ్. నువ్వు స్పీడ్ అన్నమాట. నువ్వు స్పీడ్ ఉన్నావు అనుకో సూపర్ గా ఉంటుంది. సో మీకు ఒక మంచిది చెప్తాను సార్, ఆ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో చెప్తాను. నథింగ్ టు వరీ, వీ హ్యావ్ ఏ డిస్కషన్ ఆన్ దిస్. ఇంటర్నల్ పాయింట్స్ కూడా చెప్తాను. వెబ్సైట్ ఇలా అనేసరికి ఇలా లోడ్ కావాలి, వెబ్సైట్ ఇలా క్లిక్ చేసేసరికి లోడ్ కావాలి. ఎన్ని సెకండ్స్ లో లోడ్ కావాలి సార్? యూ మస్ట్ నో. సో ఈ కామర్స్ వెబ్సైట్ 1% డిలే ఉందనుకోండి, 7% బిజినెస్ లాస్. ఎంత సార్? 1 సెకండ్ డిలే ఉంటే, జస్ట్ మినిట్. ఓకే, సో 1% నీ వెబ్సైట్ స్లోగా ఉంటే అంటే నువ్వు కొందామని పోతున్నావు. సో నీలాగా ఆ టైంలో, ఆ సెకండ్ లో, ఆ మినిట్ లో కొన్ని లక్షల మంది కొంటుంటారు. కొనేసరికి ఏమవుతుంది? 1% డిలే అయింది అనమాట. అంటే 1% మెల్లగా లోడ్ అయింది. నువ్వేమవుతుంది? కస్టమర్ ట్రస్ట్ పోతుంది అనమాట. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంది? ట్రస్ట్ అన్నమాట. సో స్పీడ్ అండ్ ట్రస్ట్ అని చెప్పేసి రాయొచ్చు. స్పీడ్ అండ్ ట్రస్ట్ అని చెప్పేసి రాయొచ్చు అనమాట. స్పీడ్ అండ్ ట్రస్ట్ లేకపోతే స్పీడ్ అని చెప్పి రాయొచ్చు అనమాట. ట్రస్ట్ వర్తినెస్ అంటాం కదా, ఈట్ ఆల్గరిథం, ఇది కూడా అలాంటిదే. సో స్పీడ్ అండ్ ట్రస్ట్ అనేది రాయొచ్చు. సో నువ్వు 1% డిలే అంటే అరే ఏమో అవుతుందని చెప్పేసి నువ్వు వెంబడే క్యాన్సిల్ చేస్తావు. మీరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తారు? చాలా డిలే అయింది అనుకోండి, విండోస్ క్లోజ్ చేయడం, క్యాన్సిల్ చేయడం, మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తే టక్క 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 క్లోజ్ చేసేది, ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. ఇదంతా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇలాంటి కేసెస్ లో స్పీడ్ అంటే ఎలా ఉండాలి సార్? దీనికంటే ఒక టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు రివీల్ దట్ వన్. అంటే నువ్వు ఎంత స్పీడ్ గా వెబ్సైట్ లోడ్ అయితే నీకు అంత పర్ఫార్మెన్స్ బాగున్నట్టు. వెబ్సైట్ బాగా లోడ్ అయింది అనుకోండి, బాగా చూస్తున్నట్టు అర్థం. బాగా చూస్తుంటే బాగా ఇంటరాక్షన్ అవుతున్నట్టు అర్థం. ఇవన్నీ గూగుల్ ర్యాంకింగ్ సిగ్నల్స్ అన్నమాట. సో స్పీడ్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇంకా ప్రూఫ్ కావాలి, ఐ విల్ షోకేస్ ద ప్రూఫ్స్ అండి, నథింగ్ టు వరీ. తర్వాత ట్రస్ట్ అనేది రాసేసినాం కాబట్టి ఓకే. సరే సార్, నీ వెబ్సైట్ కి సెక్యూరిటీ ఉంది, స్పీడ్ అండ్ ట్రస్ట్ కూడా ఉంది, మళ్ళీ ఇంకేం ఫ్యాక్టర్స్ ఉంటుంది సార్? సార్ నేను సుబ్రహ్మణ్యం, నేను సుబ్రహ్మణ్యం,
నన్ను మణి అని పిలుస్తారు, నన్ను సుబ్బు అని పిలుస్తారు, ఇంకొంతమంది రారా పోరా అంటారు. సరే నాకంటూ ఇంట్లో ఒక పేరు పెట్టి, నాకంటూ ఒక ఇంట్లో నాకు ఒక పేరు పెట్టి ఉంటారు కదా, నా పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం చెప్పేసి. నీ దగ్గర ప్రూఫ్ ఉందంటే నువ్వేం చెప్తావు? నా దగ్గర ఆధార్ ఐడి ఉంది, ఓటర్ ఐడి ఉంది, పాన్ కార్డు ఉందని చెప్తావు. మళ్ళీ ఇక్కడ కూడా నీ వెబ్సైట్ లో ఒక యుఆర్ఎల్ స్ట్రక్చర్ ఉందనుకో, abc.com అని ఉంది. abc.com లో హెచ్టిటిపి వేరు, హెచ్టిటిపిఎస్ వేరు, www.abc.com వేరు, https://www.abc.com వేరే అన్నమాట. మళ్ళీ ఇవన్నిటికి ఒక ఫైనల్ గా చెప్పాలి కదా, నువ్వెవరో చెప్పాలన్నమాట. నువ్వెవరో ఫైనల్ గా చెప్పాలి. ఆ ఫైనల్ గా చెప్పేది ఏమంటామంటే యూఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఏ కెనానికల్ అనమాట. CANONICL. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఇది టెక్నికల్ సబ్జెక్ట్, చాలా సింపుల్ గా చెప్తున్నాను. అర్థమవుతుందా సార్? సార్ అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇంతకంటే డీటెయిల్ గా దొరికింది అనుకో ఇంకా హ్యాపీ సార్. నా దగ్గర ఉన్న స్కిల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇంటర్వ్యూస్ కూడా ఇంప్రెస్ అవుతారు, మీకు ఏం కావాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఆన్సర్ ఇస్ సింపుల్. సో ఇక్కడ ఏంటి సార్, కెనానికల్ అన్నమాట. నువ్వెవరో ప్రాపర్ గా చెప్పాలి, నువ్వెవరో ప్రాపర్ గా చెప్పాలన్నమాట. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. నువ్వెవరో మళ్ళీ గుర్తుపెట్టుకో, నువ్వెవరో ప్రాపర్ గా చెప్పాలన్నమాట. అది నాన్ HTTPS, HTTPS, WWHTTPS, WWW ప్రోటోకాల్ ఏదో అది ప్రాపర్ గా చెప్పాలన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తాను సార్. కెనానికల్ కూడా అయిపోయింది. నేనేం చేస్తున్నాను, అరే బాబు గూగుల్, నువ్వు నా వెబ్సైట్ ని స్కాన్ చేసుకోకు, చాట్ జీపీటీ అసలు నువ్వు నా వెబ్సైట్ ని ముట్టుకోకు, జెమినైని ముట్టుకోకు, గ్రాక్ ని ముట్టుకోకు, పర్ప్లెక్సిటీ ముట్టుకోవద్దని చెప్పేసి ఐఎమ్ మేకింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద గూగుల్ అన్నమాట. అంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే గూగుల్ వచ్చేసి నా వెబ్సైట్ స్కాన్ చేసుకుంటుంది. ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఓకేనా, నీ వెబ్సైట్ స్కాన్ కూడా చేసుకోదు అనమాట. నువ్వు ఎస్ అంటే లోపలికి వస్తుంది, నో అంటే బయటికి పోతుంది అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. ఎస్ అంటే స్కాన్ చేసుకో, నో అంటే వెళ్ళిపోమని చెప్తున్నా. తిట్టొచ్చు నువ్వు గూగుల్ ని, యూ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ కంప్లీట్ వెబ్సైట్. గూగుల్లో పెట్టాలని చెప్పి రూల్ ఉందా? పెడితే నీకు బిజినెస్ వస్తుంది, పెట్టకపోయినా బిజినెస్ వస్తుంది. అట్లా చేసే వాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఉన్నారనమాట. సీక్రెట్ ఏజెన్సీ, సీక్రెట్ వెబ్సైట్స్ మస్తుగా ఉంటాయి అనమాట మార్కెట్ లో. నువ్వు పెట్టినావు అనుకో, ఎక్కువ మంది, నువ్వు పెట్టలేదు అనుకో, అది ఒక కాన్ఫిడెన్షియల్ వెబ్సైట్ అనుకుంటావు. సో యూ హ్యావ్ ద కంప్లీట్ పర్మిషన్. నాకు ఏ సెర్చ్ ఇంజన్ చేసుకోవచ్చు. సరే గూగుల్ లాగా వందల కొద్ది కంపెనీస్ ఉన్నాయి, ఓకేనా, వందల కొద్ది సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. ఏది నన్ను స్కాన్ చేసుకోవద్దంటే ఒక జస్ట్ ఒక లైన్ రాసేసి, కమాండ్ రాసేసి, నేను ఏ వెబ్సైట్ ని, అది ఏ వెబ్సైట్ స్కాన్ చేసుకోవద్దు అనమాట. ఓకేనా? సో దాన్ని మనం ఏమంటాం తెలుసా, ROBOTS.TXT అంటాం, robots.txt అంటాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత తర్వాత ఏంది సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సార్ ఏదో నాయిస్ వస్తుంది, కొంచెం మ్యూట్ లో ఉండరా సార్? తప్పుగా అనుకోకండి, నేను కొంచెం అరుస్తుంటాను. ఎవరున్నారు సార్ మ్యూట్ లో? కార్తికేయ మీరా కదా? నేనేనా? నా నుంచేనా సౌండ్? ఓకే డన్, సారీ ఫర్ ద డిలే, గెట్ రెడీ. సార్ నాకు ఇంకోటి కావాలి. ఏంది సార్, ఇప్పుడు ఏదైనా మార్కెట్ లో వైరల్ కాగానే ఏమని వస్తుంది మీకు, అరే తక్కువ టైంలో ఈ వీడియోకి లక్షల కొద్ది వ్యూస్ వచ్చినాయి, తక్కువ టైంలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, తక్కువ టైంలో కొన్ని లక్షల మంది ఫాలోవర్ కొట్టారు. ఏదైనా టీజర్, ఫ్యాన్ బేస్ టీజర్, ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, తర్వాత మీకు తెలిసిన మూవీస్ అని ఉన్నాయి. ఏదైనా టీజర్ ట్రైలర్ రిలీజ్ కాగానే ఏమవుతుంది, తక్కువ టైంలో నీకు వైరల్ అనేది అయిపోతుంది. ఆ వైరల్ ఎలా అవుతుంది సార్, నువ్వు టైం వేస్ట్ చేసుకొని చెప్తున్నావు అన్నమాట. ఆ టైం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా కన్వే అయింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మన వెబ్సైట్ లో బ్లాగ్ పబ్లిష్ చేసిన తర్వాత, మనము పబ్లిష్ చేసిన తర్వాత, ఒక బ్లాగ్ పబ్లిష్ చేస్తావా, ఆర్టికల్ పబ్లిష్ చేస్తావా, ఇమేజ్ పెడతావా, వీడియో పెడతావా, అది స్టాండర్డ్ పోస్ట్, ఏ పోస్ట్ అన్నా సరే, నీ వెబ్సైట్ లో నీ కంటెంట్ అనేది అప్డేట్ అయింది. ఏ టైంకి అప్డేట్ అయింది, యూ మస్ట్ నో ప్రాపర్ స్ట్రక్చర్ అనమాట. నీ వెబ్సైట్ లోపల ఏముంది, నీ వెబ్సైట్ లోపల ఏముంది అంటే ఏము గురించి పెడుతున్నావు, పార్టీస్ గురించి పెడుతున్నావా, టెక్నాలజీ గురించి పెడుతున్నావా, బిజినెస్ గురించి పెడుతున్నావా, ఎడ్యుకేషన్ గురించి పెడుతున్నావా, ఏ టూల్స్ గురించి పెడుతున్నావా. సో దీని ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. ఆ స్ట్రక్చర్ లోపల ప్రాపర్ కంటెంట్ అనేది పెడతాం. ఆ కంటెంట్ ఏ టైంకి పబ్లిష్ అనేది కూడా పెడతాం అన్నమాట. ఇలా ఉంటే ఏమవుతుంది తెలుసా, గూగుల్ ఒక సాఫ్ట్వేర్ బోట్ అనేది ఉంటుంది అనమాట, నీ వెబ్సైట్ కి వస్తుంది. అదే ఈనాడు, సాక్షి, లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హిందుస్థాన్ టైమ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ టుడే, V6 న్యూస్ తెలుగు, నీకు నచ్చిన ఏదైనా వెబ్సైట్ అనేది తీసుకో. సో నేను ఒక కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేసిన, వీటన్నిటికీ గూగుల్ కి తెలిసిపోతుంది, అరే ఇది న్యూస్ వెబ్సైట్, విత్ ఇన్ ఎవ్రీ సెకండ్ ఏదో ఒక కంటెంట్ పబ్లిష్ అవుతుంటుంది, వాళ్ళ ఛానల్ ఏదో పడుతుంటుంది, వాళ్ళ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తుంటారని చెప్పి గూగుల్ కి ప్రాపర్ గా తెలుసు, చాట్ జీపీటీకి తెలుసు, ఈ టూల్స్ అన్నిటికీ తెలుసు. నేనేం చేస్తున్నా, దానిలాగా నేను కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన, గూగుల్ కి తెలియదు అన్నమాట. మళ్ళీ గూగుల్ కి నేను దీనికి ఎట్లా అప్డేట్ అవుతున్నట్టు చెప్పాలి సార్ అంటే, దట్ విల్ బి కాల్డ్ యాజ్ సైట్ మ్యాప్ .xml అంటాం. ఏమంటాము?
సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటాం. సో మీకు మేకప్లు వచ్చి ఐడియా ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి వింటుంటారు. 2-3 టైమ్స్ అబద్ధం చెప్తాడు, థర్డ్ టైం వచ్చేసరికి నిజంగానే వచ్చి పులి వచ్చి ఎత్తుకొని పోతుంది అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే గూగుల్ సాఫ్ట్వేర్ బోర్డ్ కి ఏమవుతుంది తెలుసా, నువ్వు కంటెంట్ అనేది అప్డేట్ చేసినావు. గూగుల్ ఒక సాఫ్ట్వేర్ ఎనర్జీ బాగా ఆకలితో ఉంటుంది అనమాట కంటెంట్ కోసం. నీ వెబ్సైట్ కి వస్తుంది, కంటెంట్ చూస్తుంది, అప్డేట్ అయిందా, అప్డేట్ అయితే తీసుకొని పోయి దాని డేటాబేస్ లో పెట్టుకుంటుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ అప్డేట్ అయింది, మళ్ళీ తీసుకొని పోయి దాని డేటాబేస్ లో ఫ్రెష్ గా పెట్టుకుంటుంది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసుకొని పోయి దాని డేటాబేస్ లో పెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంది, కంటెంట్ నీ దగ్గర బాగా ఉంది కాబట్టి వచ్చి తీసుకొని హంగ్రీ అనేది తీర్చుకుంటుంది అది. అదే నువ్వు కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసినావు, అది ఫస్ట్ డే వచ్చింది, నీ దగ్గర కంటెంట్ ఏం లేదు, పోయింది. సెకండ్ డే వచ్చింది, ఏం లేదు. థర్డ్ డే వచ్చింది, ఏం లేదు. ఫోర్త్ డే వచ్చింది, ఫిఫ్త్ డే నువ్వు పెట్టినావు. ఫిఫ్త్ డే ఒకటేసారి 5 పోస్టులు 10 పోస్టులు పెట్టావు. అరే ఇప్పుడు కంటెంట్ పెడుతున్నా అని చెప్పేసి ప్రతిసారి అది అదే టైంకి వచ్చి చూసుకొని పోతుంటుంది అనమాట. అంటే గూగుల్ ఒక ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ బోర్డు నీ వెబ్సైట్ కి వచ్చి ప్రాపర్ కంటెంట్ అప్డేట్ అయిందా, ఒకవేళ ఫ్రెష్ కంటెంట్ ఉంటే ఏంది, ఒకవేళ ఓల్డ్ కంటెంట్ ఉంటే మరి అప్డేట్ చేసినావా, అది నువ్వు ఏ టైంలో అప్డేట్ చేసినావు, నేను ఎలా పెట్టుకోవాలని చెప్పేసి సాఫ్ట్వేర్ బోర్డ్ కి తెలుసు అనమాట. దాన్నే మనం ఏమంటాం తెలుసా, సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటాం. సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటాం అనమాట. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఉంటుంది. దీని లోపల ఏముంటుంది సార్, నీ వెబ్సైట్ లోపల ఉన్న మొత్తం ఉంటుంది అనమాట. నువ్వు ఇమేజెస్ ఏమున్నాయి, వీడియోస్ ఏమున్నాయి, లింక్స్ ఏమున్నాయి, ఎలాంటి ఆర్టికల్స్ ఏమేమి పెట్టావు, ఏ టైంలో పబ్లిష్ అయింది, ఓకేనా, నువ్వు ఎన్నిసార్లు దాన్ని అప్డేట్ చేశావు, ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, కేటగిరీస్ ఏమున్నాయి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. ఇట్స్ ఏ ట్రీ లాక్ స్ట్రక్చర్ అంటాం అనమాట. నీ వెబ్సైట్ లో ఏముందో మొత్తం ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది, ప్లస్ టైం స్టాంప్స్ కూడా ఉంటుంది. ఇది ఒక్కటి తెలిస్తే చాలు సార్. ఇంకొకటి సార్ అర్థమవుతుందా, ఏదో అరుస్తున్నాను నేను, సార్ అర్థమవుతుందా, సార్ అర్థమవుతుందా, అర్థమవుతుందా, అర్థమవుతుందా సార్, అడుస్తున్నాను సార్, ఓకేనా, మీకోసమే సార్. ఎందుకంటే ఇది ఒక డెఫినేషన్ ఫార్మాట్ లో చెప్పుకుంటా పోతే ఒక్కసారి విని రెండోసారి మర్చిపోతాం, కాబట్టి నా వే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఓకేనా. సార్ ఇంకొకటి ఏదైనా ఉందా సార్, యు ఆర్ గోయింగ్ టు లర్న్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఏంది సార్, స్కీమా, SCHEMA స్కీమా. సార్ అతనికి పొలిటీషియన్ తెలుసు సార్, అతనికి సీఎం తెలుసు, అతనికి మినిస్టర్ తెలుసు, అతనికి గవర్నర్ తెలుసు, అతనికి పిఎం తెలుసు. అతను ఓకే అంటే ప్రెసిడెంట్ కూడా అతనికి అపాయింట్మెంట్ చేస్తుంది. నువ్వు డీటెయిల్ గా చెప్తున్నావు అతని గురించి చాలా డీటెయిల్ గా చెప్తున్నావు. దాన్నే మనము స్కీమా అంటాం అన్నమాట. ఇది బిర్యానీ అని చెప్పేసి గూగుల్ కి ఇంకొంచెం బెటర్ గా చెప్తావు. ఇది మూవీ లోపల ఇది ఉంటుంది అంటే మూవీ టైం ఏంది, మూవీ నేమ్ ఏంది, ఆ మూవీలో ఎవరు క్యాస్ట్ క్రూ ఎవరు ఉన్నారు, దాని ఒక లెంత్ ఏంది, అది ఎప్పుడు రిలీజ్ అయింది, దానికి ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్ వచ్చింది, దాని లోపల డైరెక్టర్ ఎవరు, దానికి పెట్టిన బడ్జెట్ ఎంత, అదంతా నువ్వు చాలా డీటెయిల్ గా గూగుల్ కి ఇంకొంచెం బెటర్ గా ఇస్తున్నావు అన్నమాట. ఓకేనా. నేను ఏదైతే నాకు అతను తెలుసు ఇతను తెలుసు అంటే నువ్వు డీటెయిల్ గా చెప్తున్నావు ఒక పర్సన్ గురించి, ఇంకొక పర్సన్ కి అది ఇది అని చెప్పేసి చాలా డీటెయిల్ గా చెప్తున్నావు. అలాగే గూగుల్ కి కూడా చాలా డీటెయిల్ గా చెప్పే పద్ధతి ఏదైనా ఉందా సార్ అంటే దట్ విల్ కాల్డ్ అస్ schema.org అంటాం అనమాట. ఏమంటాం సార్, schema.org అంటాం అనమాట. schema.org అంటాం అంటే నువ్వేందో ఇంకొంచెం బెటర్ గా తెలుస్తుంది, నువ్వేందో ఇంకొంచెం బెటర్ గా చెప్తుంది. ఆ ప్రోడక్ట్ ఏంది, ఆ సర్వీస్ ఏంది, అతను సింగరా, అతను సెలబ్రిటీనా, అది మూవీనా, అది ప్రోడక్టా, ఒక సర్వీసా, ఒక బుక్కా, ఒక సాంగా. సో మార్కెట్ లో నీకు ఏదైతే ఉన్నాయో థింగ్స్, ప్రతి ఒక్క థింగ్ అనేది ఉంటుంది అనమాట. అది ఎలా చెప్తున్నావు సార్ గూగుల్ కంటే ఇంకొంచెం బెటర్ గా ఎలా చెప్తున్నావు అంటే దట్ విల్ బి కాల్డ్ అస్ schema.org అనమాట. ఏమంటాం సార్, schema.org అంటే ఏంటి అంటాం అన్నమాట. ఓకేనా. తర్వాత తర్వాత దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. రీడైరెక్షన్, REDIRECT అండ్ రీడైరెక్షన్ అన్నమాట. సరే రీడైరెక్షన్ అంటే ఏంది సార్, ఇప్పుడు మీకు రియల్ టైమ్ లో చెప్పాను, FB.com అని కొడితే Facebook.com కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది సార్ అంటే బ్యాక్ ఎండ్ లో కోడ్ రాసుకున్నాడు, అది వర్కింగ్ లో ఉంది కాబట్టి వెళ్ళింది. ఓకే, వెళ్ళకపోతే ఏమంటాం సార్, దట్ విల్ కాల్డ్ యాజ్ ఎర్రర్స్ అన్నమాట. ERRORS ఎర్రర్స్ అంటాం అనమాట. అంటే నేను ఒక లింక్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే అది వెబ్సైట్ కి వెళ్ళడం లేదు, నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని బ్రోకెన్ URL అంటాం. ఏమంటాము, బ్రోకెన్ URL అనేది అంటాం అనమాట. ఆ ఎర్రర్స్ ప్రాపర్ గా ఉన్నాయో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. ఈ రీడైరెక్షన్ అనేది ఏదైతే ఉందో దిస్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ .htaccess అనేది అంటాం అన్నమాట. ఏమంటాం సార్, .htaccess అనేది ఉంటుంది. దీని లోపల రీడైరెక్షన్ ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట. రీరైట్ ఇంజన్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ కి వచ్చిందా, నేను మొత్తం చేస్తాను. సో ప్రతిసారి వచ్చేయమంటున్నారు, అరే బాబు నువ్వు ఏదైతే వెబ్సైట్ వస్తున్నావో ఈ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్ కి షిఫ్ట్ అయ్యింది అంటే నేను ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను,
ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అయిన కరెక్షన్ వాల్యూకి నేను ఈ వెబ్సైట్ కి పంపిస్తున్నాను. ఇక్కడ వచ్చిన దాన్ని ఇక్కడికి పంపిస్తున్నాను. ఎందుకు సార్? ఆన్సర్ ఇస్ సింపుల్. బ్రిడ్జ్ చేశాను సార్, ఇక్కడి నుంచి అక్కడ పోమంటున్నాను అంతే. ఇక్కడ కూడా ఏంది, ఒక కంటెంట్ బ్రేక్ అయింది, ఆ బ్రేక్ అయిన కంటెంట్ ని ఒక బ్రిడ్జ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తున్నాను అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ కి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నాను. ఇది మిస్టేక్ అయిన కంటెంట్, ఇక్కడికి వచ్చే ట్రాఫిక్ ని మొత్తం ఇక్కడ పంపిస్తున్నాను. నాన్ ఎస్టిటిపి రిక్వెస్ట్ అనేది ఉంది, సారీ నాన్ ఎస్టిటిపిఎస్ రిక్వెస్ట్ అనేది ఉంది. అంటే ఏంది, సెక్యూర్ గా వచ్చిన అన్సెక్యూర్ గా వచ్చిన ట్రాఫిక్ ని కూడా సెక్యూర్ గా ఇంకొక దానికి పంపిస్తున్నాను. ఓకేనా? దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ రీడైరెక్షన్ అనమాట. .st యాక్సెస్ అనేది అంటాం అనమాట. ఇదేంది సార్? ఇట్స్ అపాచీ ఫైల్ అంటాం. ఏమంటాం? అపాచీ ఫైల్ అంటాం. సో నీ వెబ్సైట్ ఏమైనా వైరస్ కి అటాక్ అయినా, ఇంకా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి నీకు తెలియకుండా ఇంకొక వెబ్సైట్ లోడ్ అవుతుంది, సరిగ్గా లేదు, సో అట్లాంటి డీటెయిల్స్ అని ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే రీడైరెక్షన్ లో దొరుకుతుంది. దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ .ht యాక్సెస్ ఫైల్ అంటాం. ఏమంటాం? .ht యాక్సెస్ ఫైల్ అనేది అంటాం అనమాట. ఓకేనా? ఇట్స్ ఎ సెక్యూరిటీ ఫైల్ కూడా అనొచ్చు అనమాట. దీని లోపల మస్తుగా ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్ అనమాట. మరి ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి సార్? ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి తెలుసా? దాన్ని నువ్వు రీడైరెక్ట్ అనేది చేయాలి. సో అది మాన్యువల్ గా చేస్తావా, కంప్లీట్ వెబ్సైట్ కి చేస్తావా, చేయాలి. అంటే నేను ఒక లింక్ క్లిక్ చేసిన, ఆఫర్ ఎక్స్పైర్ అయింది, దిస్ లింక్ ఇస్ నాట్ అవైలబుల్ అంటుంటారు. మళ్ళీ అలాంటప్పుడు ఏం చేస్తారు? అంటే ఆ లింక్ ఏదైతే ఉందో ఆఫర్ కి ఆల్రెడీ ట్రాఫిక్ అయిపోయింది, మీరు రియల్ టైమ్ లో చూస్తుంటారు అనమాట. ఆఫర్ ఈస్ ఎక్స్పైర్డ్, కూపన్ ఈస్ ఎక్స్పైర్డ్, సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, విల్ రీడైరెక్ట్ టు ద అనదర్ వెబ్సైట్. మీరు ఏదైనా ఫామ్ సబ్మిట్ చేశారు, 2 to 5 seconds అనేది వెయిట్ చేసి ఇంకొక దగ్గరికి పంపిస్తాం అనమాట. సో ఇక్కడ కూడా మన మార్కెట్ లో ఏమవుతుందంటే, ఏదైనా వెబ్సైట్ కి ఎర్రర్ వచ్చినప్పుడు దిస్ ఐటమ్ ఈస్ నాట్ ఫౌండ్, దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ అవైలబుల్, దిస్ సర్వీస్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఒక 3 to 4 seconds అని ప్రాపర్ గా ఆపి అతని ఇంకొక పేజ్ కి పంపిస్తాం. అది హోమ్ పేజ్ కన్నా పంపించవచ్చు, కేటగిరీ పేజ్ కన్నా పంపించవచ్చు, ఒక పేజ్ కి పంపించవచ్చు, ఒక సర్వీస్ కి పంపించవచ్చు. అది మొత్తం కంట్రోలింగ్ మొత్తం మన చేతుల్లో ఉంటుంది సార్. ఓకేనా? ఆ ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి మనము? రీడైరెక్ట్ అనేది చేయాలి. యూఆర్ఎల్స్ అన్నమాట, నాన్ వర్కింగ్ యూఆర్ఎల్స్ టు వర్కింగ్ యూఆర్ఎల్స్ కి పంపించాలి. ఏం చేయాలి సార్? నాన్ వర్కింగ్ యూఆర్ఎల్స్ టు వర్కింగ్ యూఆర్ఎల్స్ కి పంపాలి. వర్కింగ్ యూఆర్ఎల్స్ కి పంపాలి అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. సరే సార్, ఎర్రర్స్ కూడా అయింది అనమాట. ఏమేమైంది సార్ ఇక్కడ మనకి? సెక్యూరిటీ, స్పీడ్ అండ్ ట్రస్ట్, కెనానికల్, రోబోట్స్, సైట్ మ్యాప్, స్కీమా, రీడైరెక్షన్, ఎర్రర్స్ అన్నమాట. సార్ ఇంకొకటి కూడా ఉందన్నమాట, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంది సార్ అది? ఓకేనా? మీరు చాలా సార్లు చూస్తుంటారు అనమాట, ఫేస్బుక్ లో చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు కూడా ట్రెండ్ కూడా ఉంది. ఏంటంటే, నేను నాకు ఫేస్బుక్ లో ఒక బొమ్మ ఎక్స్క్యూజ్ మీ, సో మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు, నేను ఫేస్బుక్ లో ఒక బొమ్మ చూసిన, ఆ బొమ్మ మీద క్లిక్ చేసిన, అంటే ఒక ఇమేజ్, ఒక డిజైన్ బ్యానర్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేసిన, అది ఉంటుందని ఓపెన్ చేస్తే లోపల ఇంకొకటి ఉంది. ఇట్లా ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా సార్ ఇది? సార్ ఇట్లా ఫైండ్ అవుట్ చేశారు ఎవరైనా ఫైండ్ అవుట్ చేశారా? నాకు ఫేస్బుక్ లోనో, ట్విట్టర్ లోనో, ఇంకేదో మీడియాలో నాకు ఒక బొమ్మ కనిపిస్తుంది, ఒక ఇమేజ్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే నాకు వేరే కంటెంట్ ఉంటుంది, టైటిల్ అదే ఉంటుంది, డిస్క్రిప్షన్ అదే ఉంటుంది, ఇమేజ్ కూడా అదే ఉంటుంది, కానీ దాని లోపల వెళ్తే ఏముండదు, కంప్లీట్లీ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారంటే కంపల్సరీ ఎవరొకరు కంపల్సరీ చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మళ్ళీ అది ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు సార్? దాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు సార్ అంటే, బికాస్ ఆఫ్ ఓజీ ప్రోటోకాల్ అంటాం. అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు సార్, ఇట్స్ ఏ ఓజీ ప్రోటోకాల్ అంటాం. ఏమంటాం? ఓజీ ప్రోటోకాల్ అంటాం. PROTOCOL. ఇది ఎవరిది సార్? ఇట్స్ ఫర్ మెటా అనమాట, అంటే ఫేస్బుక్ వాళ్ళదనమాట. PROTOCOL, ఎస్. దీని ఏమంటాం సార్? ఓజీ ప్రోటోకాల్ అంటాం. అంటే ఫేస్బుక్ కి ప్రాపర్ గా చెప్తున్నాను అనమాట సార్. దీని ఒక ఇమేజ్ టైటిల్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి, తర్వాత దీని ఒక ఫిహెచ్డి ఇమేజ్ అనేది ఇది ఉంది. సో నువ్వు ఫేస్బుక్ లో షేర్ చేసేటప్పుడు ఇదే డీటెయిల్స్ షేర్ చేయి. సో నేను ఇది ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ చేయకపోతే ఏమవుతుంది? నువ్వు ప్రాపర్ గా ఏదైతే టైటిల్, డిస్క్రిప్షన్, ఫీచర్డ్ ఇమేజ్ పెడతావు, ఇది ఆటోమేటిక్ గా పుల్ చేస్తుంది అనమాట. నువ్వు ఆల్రెడీ పెట్టినావు అనుకో, నువ్వు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు అదే ఫాలో అవుతుంది. సో పెడితే నువ్వు మ్యానిపులేట్ చేయొచ్చు, నువ్వు కరెక్ట్ వాడుకుంటే సూపర్ అవుట్పుట్ వస్తుంది, నువ్వు అటు ఇటు వాడుకున్నా కానీ వైరల్ మార్కెటింగ్ అనేది అవుతుంది. మొత్తం తప్పుగా చేసినావు అనుకో, నీ వెబ్సైట్ కి ఇష్యూ అనేది వస్తుంది అనమాట. సో ఓజీ ప్రోటోకాల్ అంటే ఏంది? ఓపెన్ గ్రాఫ్ ప్రోటోకాల్ బై ఫేస్బుక్ అంటాం అనమాట. ఇదే ప్రాసెస్ ట్విట్టర్ లో కూడా ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం తెలుసా? TWITTR, ట్విట్టర్ కార్డ్స్ అనేది అంటాం అనమాట. ఏమంటాం సార్? ట్విట్టర్ కార్డ్స్ అంటే అంటాం అనమాట. ఎందుకు? ట్విట్టర్ అనేది మార్కెట్ అనమాట, పెద్ద మార్కెట్. అది ఇండియాలో మస్తు ఫ్యాన్ వార్స్, పొలిటీషియన్, జర్నలిస్టులకి, సో కొంతమంది ప్రొఫెషనల్స్ ఒక మంచి మంచి టూల్ మంచి సోషల్ మీడియా నెట్వర్కింగ్ అనమాట. షార్ట్ అది డీటెయిల్ గా తెలుసుకుందాం మనము, సబ్జెక్ట్ వద్దు. సో ఈ ట్విట్టర్ లో ఏమవుతుంది సార్, నేను ఏదైనా పోస్ట్ చేసినాను అనుకో,
ఏమవుతుంది అక్కడ కూడా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నువ్వు ట్విట్టర్ లో షేర్ చేస్తున్నావు, ట్విట్టర్ లో షేర్ చేసి ఇమేజ్ తీసుకో, ఆ ఇమేజ్ కి టైటిల్ పెట్టు, ఆ పోస్ట్ కి డిస్క్రిప్షన్ పెట్టు అని చెప్పేసి ఉంటుంది అనమాట. నువ్వు క్లిక్ చేస్తే అది సేమ్ కంటెంట్ ఉండొచ్చు, వేరే కంటెంట్ ఉండొచ్చు, ఇంకేదైనా వెబ్సైట్ కి పంపించు. ఎక్కడ నువ్వు ఎంత సేఫ్ గా వాడితే నీకు అంత బాగుంటుంది. నువ్వు అటు ఇటు చేసినావు అనుకో బిస్కెట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం సార్ అంటే మనము ట్విట్టర్ కార్డ్స్ అంటాం. ఏమంటాం సార్? ట్విట్టర్ కార్డ్స్. ప్రస్తుతం ఎక్స్ కాబట్టి ఎక్స్ కార్డ్స్ కూడా అనుకోవచ్చు అనమాట. ఇంతేనా సార్? ఇంకా ఉంది సార్, ఇంకా ఉంది సార్. అర్థమవుతుందా సార్? ఏదో చెప్తున్నాను, అర్థమవుతుంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా సార్? అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? యా, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్. డీటెయిల్ గా చెప్తాను, విత్ ప్రాక్టికల్ చెప్తాను అన్నమాట. సార్ ఇక్కడ ఏమేమి తెలుస్తున్నాం సార్? సెక్యూరిటీ, స్పీడ్, కెనానికల్, రోబోట్స్, సైట్ మ్యాప్, స్కీమా, రీడైరెక్షన్, ఎర్రర్స్, ఓజీ ప్రోటోకాల్, ట్విట్టర్ కార్డ్స్. ఇంకేదైనా ఉందా సార్? ఇంకేదైనా ఉందా సార్? అంతేనా సార్? మీకేమైనా ఐడియా ఉందా సార్? అడగొచ్చు, ఎవరైనా స్టూడెంట్స్ అడగొచ్చు. మీకు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే యూ క్యాన్ ఆస్క్ మీ ఎనీథింగ్, డెఫినెట్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఇంతేనా సార్ అంటే మాక్సిమం ఇదే ఉంటుంది సార్. 90% మొత్తం ఇదే ఉంటుంది అనమాట టెక్నికల్ ఎస్యూ అంటే. ఇంకా చెప్పుకుంటా పోవాలంటే చాలా ఉంటుంది అనమాట. ఏంది సార్ అది? ఎండ్ ఆఫ్ ది డే నేను ఏమన్నాను? వెబ్సైట్ ఒక ఫిట్నెస్ అన్నాను. మళ్ళీ ఫిట్నెస్ కి కావాల్సిన కంటెంట్ మొత్తం ఇదే అన్నమాట. అంటే సెక్యూరిటీ, స్పీడ్, కెనానికల్, రోబోట్స్, సైట్ మ్యాప్, స్కీమా, రీడైరెక్షన్, సారీ ఇది మళ్ళీ చెప్తాను, స్కీమా, రీడైరెక్షన్, ఎర్రర్స్, ఓజీ ప్రోటోకాల్, ట్విట్టర్ కార్డ్స్. దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ దేని కిందకి వస్తుంది సార్? టెక్నికల్ ఎస్సీఓ కిందకి వస్తుంది అన్నమాట. మళ్ళీ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి సార్ కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మనము డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది కాకుండా మార్కెట్ లో ఇంకొంచెం ఉంటుంది అన్నమాట, ఇంకొంచెం ఉంటుంది. ఏంది సార్ అది? డీటెయిల్ గా చెప్పాలంటే దట్ విల్ కాల్డ్ వచ్చే సిఏసిహెచ్, క్యాచ్ ఆప్టిమైజేషన్ అనేది అంటాం. ఏమంటాం సార్? క్యాచ్ ఆప్టిమైజేషన్ అనేది అంటాం అనమాట. ఆప్టిమైజేషన్ అనేది అంటాం. ఇది ప్రాపర్ గా సిడిఎన్ తో ఇంప్లిమెంట్ అనేది చేస్తాం అనమాట. క్యాచ్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. వీఆర్ గోయింగ్ టు లెర్న్ విత్ ఏ ప్లగిన్. ఇంతేనా సార్? ఇంకా ఉంది. ఏంది సార్ అది? ఏంది సార్ అది? సో ఇది ఇంకొంచెం బెటర్ గా మీకు బ్యాక్ లింక్స్ లోపల అంటే ఆఫ్ పేజెస్ లో అది ఇది రెండు కలిపి చెప్తాను అనమాట. అండ్ స్టాపింగ్ ఇది చాలా బాగుంటుంది సార్. విల్ డిస్కస్ ఇంకేదో ఉంటే విల్ యాడ్ ఇట్. ఇక్కడ 1 by 1 అనేది చెప్తాను.